మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి అసలు సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి. తప్పకుండా సర్వ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి. ఈ 12 రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి?
అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి రవి యొక్క మేష సంక్రమణం ద్వారా అంటే 14వ తారీఖు 4వ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల 2025 వరకు అంటే ఈ నెల రోజుల పాటు వృషభ రాశి వారికి ఈ సూర్య భగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, శుభ ఫలితమా అశుభ ఫలితమా అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ద్వితీయ స్థానంలో అంటే ఇక్కడ వృషభం ఇప్పుడు ఆయన మేషంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు మేషం వృషభ రాశి వారికి ఏమవుతుంది అన్నట్టయితే వ్యయస్థానం అవుతుందండి. ఈ వ్యయస్థానంలో గనక ఆయన సంచరించేటప్పుడు సూర్యభగవానుడు సంచరించేటప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్థానం నాశనం చైవ బంధురోగో ధనవ్యయ ప్రాణపర్యంతం ఆపత్తి అవమానం వ్యయేరమో అని చెప్పి శాస్త్రం చెప్తోంది. రవి కనుక ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనం, స్వస్థానం నాశనం అంటే స్థానచలనం, అక్కడ ఉండవు. ఇంటి వేరే ఊరు ప్రయాణం అయి వెళ్ళటము, లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వటము, లేకపోతే ఇంటి వాళ్ళు మనం ఉన్న ఇల్లు కనుక అద్దె కిరాయి ఇల్లు అయినట్టయితే ఆ ఇల్లు వాళ్ళు ఖాళీ చేయమంటము, లేకపోతే మన సొంత ఇల్లే అనుకోండి ఏదో రిపేర్ నిమిత్తం వేరే ఇంట్లో అద్దెకి వెళ్ళి అది రిపేర్ చేయించుకోవడం, ఏదైతే మొత్తం మీద అనేక రకాల కారణాలు ఏర్పడవచ్చు. మీరు ఆ ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు, లేదా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు. నెలలో 15 రోజులు ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ గానో లేకపోతే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఇందులో పనిచేస్తున్నారు వారు పాపం వారి జీవితం అంతా కూడా నెలకి 20 రోజుల క్యాంపుల్లోనే గడిచిపోతూ ఉంటుందండి. ఈ విధమైన జీవితం ద్వారా కూడా ఈ స్వస్థాన నాశనం అనేటటువంటిది జరగవచ్చు. తరువాత బంధురోగ, బంధువులకి మన వాళ్ళకి అంటే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తాత అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా కూడా రోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ప్రాణపర్యంతం ఈ విధంగా ధనం ఏమవుతూ ఉంటుంది. ప్రాణపర్యంతం రోగ భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణపర్యంతం అంటే అది చాలా తీవ్రమైనటువంటి రోగాలు వస్తాయి అని చెప్పి కలగజేస్తాడనేసి. అవమానం, అగౌరవం కలుగుతుంటుంది, కొన్ని చోట్ల అవమానాలు పొందవలసి వస్తూ ఉంటుంది. వ్యయేరవు, వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో రవి గనక ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి దీనికి మనం మ్యాక్సిమం ఊరు వెళ్లకుండా ఉండడానికి, ఒకవేళ ఇల్లు రిపేర్ చేయించుకునేటప్పుడు అయితే ఈ నెలలో వదిలిపెట్టేసేయండి, ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది కదా ఈయన ప్రభావం చేత, అందుచేత వచ్చే నెలలో చేసుకోండి, వచ్చే నష్టమే ఉన్నది, మన ఇల్లే కదా. అటువంటి కొన్ని అనివార్య కారణాలు అద్దీంట్లో ఉన్నవాడు కావాలి నా కూతురు పెళ్ళి అన్నాడు, తప్పదు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు చేయండి, తప్పించుకునే అవకాశం ఉన్న దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అవే కాకుండా ఈ సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయం కానివ్వండి, లేదా సూర్య నమస్కారాలు కానివ్వండి, అనేకం ఉన్నాయి సూర్యుడి గురించి చెప్పాలంటేను. అవన్నిట్లో ఏదో ఒకటి చేసుకోండి, లేదా నవగ్రహాలు చేసుకోండి. ఏ జపం అవి చేసుకున్నట్టయితే మనకి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మనం ఈ చెప్పబడినటువంటి ఈ కష్టాల నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి. శుభం భూయాత్.